ఈ ఆరాధన ప్రారంభించున్నాం, ప్రార్థించున్నాం. మమ్మల్ని అత్మికులుగా ప్రేమించిన మా ప్రియపలో తండ్రి, ఈ పరిశుద్ధ నామమునకు చెల్లిస్తున్నాం. ఈ 2020 సంవత్సరము జూలై మాసంలోనికి వచ్చి ఈ మొదటి పునరుద్ధాన దినమందు నీ సంధానంలోనికి మేము నడిపించి మీరు మమ్మల్ని ఈ యొక్క దినమందు నీ నామను స్తుతించడానికి, నీ నామను కనపరచడానికి, అలాగే నీ మాటలు మేము వినడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న గొప్ప భాగ్యాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి నీకు అందరం చెల్లిస్తున్నాం. అదే రీతిగా నేనైతే ఈ కార్యక్రమమును ఫేస్బుక్ ద్వారా, అలాగే నాయన యూట్యూబ్ ద్వారా ఎవరైతే ఇంకా ఆరాధన క్రమమును ఆయా పాల్పొంది వీక్షిస్తున్నారు వాళ్ళందరూ బట్టి నీకు అందరం చెల్లిస్తున్నాం. వీళ్ళందరూ మీరు దర్శించండి. రక్షణ లేని వారికి రక్షణ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. రక్షించబడి ఆధ్యాత్మికమైనటువంటి విధానంలో ఆయా ఎదిగేటువంటి వారు ఉండటానికి, ఆధ్యాత్మిక జీవితంలో పక్కబడే వారు ఉండటానికి మీకు దయచేయండి. వెళ్ళినటువంటి వారు పడిపోయి జారిపోయినటువంటి వారిని మీరు లేవనెత్తండి. బిడ్డలు మీరు స్థిరపరచండి. నీ వాక్కు చేత బిడ్డలు బలపరచండి ప్రార్థన చేస్తున్నాం. ఈ కొద్దిగా శ్రమందు విండైన ఆశ్రయ దీవెనలు నీ బిడ్డలైన అందరికీ మీరు అనుగ్రహించమని, ఈ యొక్క పునరుద్ధాన దినపు ఆరాధన అంతట్లో మీ సన్నిధి సహవాసుని మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని మా ప్రినాథుడు రక్షకుడైన యేసుక్రీస్తును ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు,
రమ్మనుచున్నాడు వాంఛాతుధన కరము చాపి రమ్మనుచున్నాడు కన్నీరంతా తుడుచును కలు పాపవలె కాపాడు కన్నీరంతా తుడుచును కలు పాపవలె కాపాడు కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛాతుధన కరము చాపి రమ్మనుచున్నాడు వాంఛాతుధన కరము చాపి రమ్మనుచున్నాడు హల్లెలూయా ఇంకో పాట పాడమ్మా గొంతు పాడలేదు అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి హృదయ రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా సప్త స్వరాలుగా నే పాడెదా
విను తిరిగి చూడక పోరాడుటకు అపురూప దర్శనమే బలపరచుచున్నది నన్ను విను తిరిగి చూడక పోరాడుటకు ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి కడవరకు నీ కాడిని మోయుట నా తుది నిర్ణయమే ఆశ్చర్యకరమైన నీ కృప పొంది కడవరకు నీ కాడిని మోయుట నా తుది నిర్ణయమే అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా నీ పాడనా నీ నీతి నియమములే నడిపించుచున్నవి నన్ను స్వర్ణ కాంతిమయమైన నగరము కొరకు నీ నీతి నియమములే నడిపించుచున్నవి నన్ను స్వర్ణ కాంతిమయమైన నగరము కొరకు అమూల్యమైన విశ్వాసము పొంది అనుక్షణము నిన్ను తలచి హర్షించేనే నాలో నా ప్రాణమే అమూల్యమైన విశ్వాసము పొంది అనుక్షణము నిన్ను తలచి హర్షించేనే నాలో నా ప్రాణమే అనురాగాలు కురిపించి నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే శబ్ద స్వరాలుగా నే పాడనా యేసయ్యా నా హృదయ సేవలో యేరుమయా నీ దివ్య సన్నిధి చాలునయా యేసయ్యా నా హృదయ సేవలో యేరుమయా నీ దివ్య సన్నిధి చాలునయా అనురాగాలు కురిపించి నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే శబ్ద స్వరాలుగా నే పాడనా హల్లెలూయా కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుని ఆరాధనలోకి వెళదాం కొద్ది నిమిషాలు ప్రభు సందులో ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు ప్రభు సందులో ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు ప్రభు సందులో ప్రార్థన చేసుకుని ఆరాధన కార్యక్రమంలోకి వెళదాం ప్రభు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి ఆయన సన్నిధిలోకి రప్పించారంటే ఇదంతా ఉచితమైన కృప ఆయన సంకల్పం ఆత్మలేని వారు నా వారు కాదని దేవుడు వాక్యం సెలవిస్తుంది కనుక ప్రభు తరపు మనం ప్రయాసపడేవారుగా ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది ప్రార్థన చేసుకుందాం ప్రభువా ఈ భయంకరమైన దినాల్లో భయంకరమైన పరిస్థితుల్లో అయ్యా నీ సన్నిధికి రావడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తారని ప్రభు సందులో ప్రార్థన చేద్దాం. ఒట్టిగా వచ్చిన మనల్ని, ఖాళీగా వచ్చిన మనల్ని, ఖాళీ పాత్రలుగా వచ్చిన మనల్ని నిండు పాత్రలుగా చేసి పంపించే దేవుడు, సకల విధమైన రోగాల నుంచి రుగ్మత నుంచి తప్పించే దేవుడు, భయంకరమైన
వాయువు భయంకరమైన బ్యాక్టీరియా మరి ఎంతో నాయన పనిచేస్తుంది. దాని నుంచి మమ్మల్ని విడిపించండి అని ప్రభు సన్నిధిలో గట్టిగా ప్రార్థన చేసుకుందాం. ఆత్మ భారం కలిగి రాని వారితో మీరు మాట్లాడండి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. వారికి ఉన్న ప్రతి ఆటంకాలు కూడా మీరు దూరపరిచి నీ సన్నిధికి సమయాన్ని ఇచ్చే బిడ్డలుగా ఉండడానికి మీరు సహాయం చేయండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఇంకా రక్షణ లేక మారు మనసు లేక నువ్వంటే తెలియని పరిస్థితిలో మారుమూల ప్రాంతాల్లో నశించిపోతున్న బిడ్డలు నిద్ర తెరిపించండి ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఎంత గొప్ప దేవుడు, ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు, శక్తిమంతుడు గనక ప్రభు ఈ సన్నిధి కాంతి మా మీద కుమ్మరించండి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. తీసుకురమ్మని తండ్రి వేడుకుంటున్నాం. ఆయన ఇందులో నాయన ఈరోజు ఒక్కొక్క నిమిషానికి ప్రభు మాకు పంపిస్తున్న దైవజ్ఞులు మీరు పరిచయం మీరు దీవించండి ప్రభు. నీ పట్ల సంఘం పట్ల నీ ప్రణాళిక సంకల్పం నెరవేర్చండి. అద్భుతాన్ని మీరు జరిగించండి. నీ సువార్త విషయంలో ప్రతి ఆటంకాన్ని మీరు తొలగించండి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నిర్లక్ష్య భావంతో ఉన్న వారిని ఆయన మీరు నడిపించండి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. జ్ఞానులు అని చెప్పి బుద్ధిహీనులు కాకుండా ఉండినట్లు మాకు సహాయం చేయండి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అవివేక హృదయము అంధకారం ఆయను అని ప్రభు వాక్యం శ్రమిస్తుంది కనుక అవివేకుడిగా మనం ఉండకూడదు. జ్ఞానులు అని చెప్పి బుద్ధిహీనుడు కాకుండా ఉండాలని నాయన మమ్మల్ని మీరు బలపరచండి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మన నిరీక్షణ, మన విశ్వాసం కాపాడుకుందాం. మహాపరిషుడు ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుడుగా ప్రేమ కలిగిన తండ్రి నీ వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఇంతవరకు నీ బిడ్డలు వచ్చారు, వారిని నాయన మీరు దర్శించండి. రాని వారితో కూడా మీరు మాట్లాడండి. ఈ పరిచయం మీరు దీవించండి. జరగబోయే ఆరాధనలో మీరు ఉండమని నాయన ఇదిగో నీ దాసులు కూడా మీరు బలపరిచి మాకు కావలసిన వర్తమానాన్ని మీరు అందించమని, ఆరాధన అంతట్లో కూడా మీరు తోడుగా ఉండమని నజరుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మనం అందరం విడిచి ఆరాధన పాట పాడుకుందాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై అత్యంత ప్రేమ స్వరూపిణి
47వ కీర్తన మార్చి చదువుకుందాం. మొదటి నుంచి 11వ వచనం వరకు. 47, 19 ఉన్నాయి కదా. 147. 19 ఉన్నాయి, 11 ఉన్నాయి. 11 వరకు. మొత్తం చదువు. దావీదు కీర్తన మొదటి నుండి 19 మార్చి చదివి 22 కలిసి చదువుతాం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహర స్తోత్రము చేయుట ఒప్పిదము. గుండె చెదరని వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేరును పెట్టుచున్నాడు. యెహోవాను కీర్తించుడి, సితారతో మన దేవుడిని కీర్తించుడి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డిని మొలిపించువాడు. పశువులను అరచుచుండు పిల్ల కాకులను ఆయన ఆహారం ఇచ్చేవాడు. బలములందు ఆయన సంతోషించడు, నరుల కాలసత్యందు ఆయన ఆనందించడు. ఎందు భయభక్తులు గల వారి యందు, మన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడనై ఉన్నాడు. యెరూషలేమా, యెరూషలేమా, యెహోవాను కొనియాడుము, సీయోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ కోపముల గడియలను బలపరిచి ఉన్నాడు, నీ మధ్యలో నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దుల్లో సమాధానము కలుగు చేయువాడు ఆయనే, మంచి బోధములతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహు వేగంగా పరిగెత్తును. గొర్రె మంచు వంటి హిమము కురిపించువాడు ఆయనే, బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే. ముక్క ముక్కలుగా పడగంట్లు విసురువాడు ఆయనే, ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు. ఆయన ఆజ్ఞ ఇవ్వగా అవన్నీ కరిగిపోవును, ఆయన తన గాలి విసర్జేయగా నీళ్లు ప్రవహించును. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. అందరం కలిసి చదువుదాం. ఏ జనమునకు ఆయన ఏలాగూ చేసి ఉండలేదు, ఆయన న్యాయ విధులు వారికి తెలియనే ఉన్నాయి. యెహోవాను స్తుతించుడి. అలాగే 2వ పాఠం కూడా చదివేసి మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుంచి 30 వరకు. 25. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుండి 30 వరకు. 25. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరములకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించుకున్నట్లు. అతడు ఒకరికి 5 తలాంతులను, ఒకరికి 2, ఒకరికి 1, ఎవరి సామర్థ్యం చొప్పున వారికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయాడు. 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాడు. అలాగుననే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించాడు. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టాడు. ఒక కాలమైన తరువాత ఆ దాసుడు యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనేను. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితునని చెప్పాను. అతని యజమానుడు, అలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమాని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించితివని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటేవి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని
అతనితో చెప్పాను. తరువాత ఒక తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట పోయేవాడును, చల్లని చోట పంట కూర్చుకున్నవాడిని కఠినుడు అని నేను ఎరుగుదును. కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టింది. ఇదిగో నీది నీవు తీసుకున్నామని చెప్పాను. అందుకు అతని యజమాని వాటిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట పోయేవాడును, చల్లని చోట పంట పూచుకున్నవాడిని నీవు ఎరుగుదవా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద వచ్చవలసి ఉండేను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్మును తీసుకుంటుని అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయుడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికి వాళ్ళ ఆ దాసుని వెలుపటి చీకట్లో త్రోసివేయబడి అక్కడ ఏడుపును పండుగొట్టునే ముందులనేను. ఇదివాటిని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ వచనం నుంచి 15వ వచనం వరకు నేను చదివి వినిపిస్తాను. 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 15వ వచనం వరకు నేను చదివి వినిపిస్తాను. నా సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహు శ్రమలను పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారు దాతృత్యము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకై పరిచర్యలో పాల్పొందు విషయంలో మనస్పూర్వకముగాను మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలది గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తనంతటా తానే ఇచ్చినని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదియో కాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొని ఇంత చేయుదురని మేము అనుకొనలేదు. కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వము మొదలు పెట్టెనో అలాగనే దానిలో మీరును సంపూర్ణము చేయమని మేమతన్ని వేడుకుంటివి. మీరు ప్రతి విషయములోనూ అనగా విశ్వాసమందు, ఉపదేశమందు, జ్ఞానమందు, సమస్త జాగ్రత్త యందు మీకు మా ఎడల ఉన్న ప్రేమ యందు ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరును ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొని అజ్ఞానపూర్వకముగా మీతోనూ చెప్పుటలేదు, ఇతరుల జాగ్రత్త మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించవలనని చెప్పుచున్నాను. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృప ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇందును గూర్చి తాత్పర్యము చెప్పుచున్నారు. సంవత్సరముల కిందటనే ఈ కార్యము చేయటి అందే గాక తలపెట్టుట ఎందు కూడా మొదటి వారై ఉండి మీకు మేలు కావున తలపెట్టుట సిద్ధమైన మనస్సులో మీరు ఎలాగూ కలిగినో అలాగనే మీరు కలిగి కొలది సంపూర్తి అయినట్లు మీరు ఆ కార్యములను ఇప్పుడు నెరవేర్చుని. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించినది కాదు కానీ కలిపి కొలది ఇచ్చినది ప్రీతికరమును ఇతరులకు తేలికగా మీకును భారముగాను ఉండవలనని ఇది చెప్పుట
లేదు కానీ హెచ్చుగా కూర్చుకుని వారికి ఎక్కువ మిగుల లేదనియు, తక్కువ కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు అని వ్రాయబడి ఉన్నది. వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతము మీ సమృద్ధి వారి అక్కరకును ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలనని ఈనాడు చెప్పుచున్నారు. ఈ వాక్యము మన వినికిడిలో ఫలించునుగాక. ఒక 2007 సంవత్సరము జూలై మాసంలోకి మనకి ఎన్నో ఉపత్కరమైనటువంటి పరిస్థితులు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కాకుండా అనేకమైనటువంటి ఉపత్కరమైన పరిస్థితుల్లో, భయంకరమైన పరిస్థితుల్లో నుండి భయంకర ఉగ్రత దినాల్లో మనం ఉంటుండగా ఉగ్రత దినాల్లోనే దేవుడు మనల్ని క్షేమకరమైనటువంటి జీవితాన్ని అనుగ్రహిస్తూ ఆయన మన సజీవులుగా వచ్చినందుకై దేవుడు మనం స్తుతించవలసిన దేవుని స్తోత్రించుదాము. దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగంలో దినమందు మనం చదువుకున్నటువంటి దేవుని యొక్క లేఖనము 147వ సంకీర్తన. ఈ 147వ సంకీర్తన అనేది దేవుడిని స్తుతించడం గురించి మనము చదువుతున్నాం. దేవుని యొక్క ప్రేమను గురించి మరియు దేవుని యొక్క శక్తిని గురించి ఈ యొక్క కీర్తన తెలియజేస్తుంది. రెండు ప్రాముఖ్యమైన విషయాలు. మొదటిది దేవుని ప్రేమ, రెండవది దేవుని యొక్క శక్తి. ఇది తెలియజేస్తున్నాడు ఈ యొక్క కీర్తనలో. ఈ యొక్క ప్రేమ అనేది మనకు సహజంగా తెలుసు. దేవుని యొక్క శక్తి అనేటువంటి విధానాన్ని మనం చూస్తున్నటువంటి మరొక కోణంలో ఆయన బలము ఎంత ఉన్నతమైనదో, ఆయన ఎంత బలము కలిగిన వాడో, ఎంత శక్తివంతుడో అన్న విషయం, బలాన్ని, ఆయన యొక్క ఔన్నత్యము ఎంత ఉన్నతమైందో ఈ యొక్క కీర్తనాకారుడు 147వ చదువుతున్నాం. ఈ యొక్క 147వ సంకీర్తనకి ముందు ఉన్నటువంటి కీర్తన 146వ సంకీర్తన. 146వ సంకీర్తన నుండి 150వ సంకీర్తన వరకు యెహోవాను స్తుతించుడి అన్నమాట మనం చూస్తాం. ఏం చూస్తాము? యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి అని అంటే మనము హల్లెలూయా అని అంటున్నాం కదా. హల్లెలూయా అంటే యెహోవాను స్తుతించుడి అన్నమాట. హల్లెలూయా అన్నది యెహోవాను స్తుతించుడి అన్నమాట. అయితే దేవుని యొక్క లేఖనాలలో దీని యొక్క అర్థము ఏమిటి? యెహోవాను స్తుతించుడి, హల్లెలూయా అంటే యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి అంటే అర్థం ఏంటి అని మనం చూస్తే, యెహోవా గొప్పవాడు అని చెప్పాలి. యెహోవా ఏమైనాడు? గొప్పవాడు. ఆయన ఎందుకు స్తుతిస్తున్నావయ్యా అని అంటే, ఆయన గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే చెప్పనశక్యము కానంత గొప్పవాడు. ఒక వ్యక్తిని మనము ఏదైనా చెప్పాలి అంటే, ఒక వ్యక్తి గురించి అతను ఏ మంచి కార్యాలు చేస్తున్నాడో, ఏమైతే అతడు ఇతరులకు సహాయపడుతూ ఉన్నాడో అట్టి కార్యాలు తెలియజేస్తూ అతని పరిచయము చేస్తూ ఉంటారు ఇతరులకి. తను తెలిసినటువంటి వ్యక్తిని మరో వ్యక్తికి పరిచయం చేయాలి అంటే అతడు తనకి ఎలాగో పరిచయం అయి ఉన్నాడు, అతను ఏమి చేస్తూ ఉన్నాడు, అది ఏమేమి ఇతరులకు సహాయపడేవాడై ఉన్నాడు అన్న విషయాలు తెలియజేస్తుంది. కానీ నీవు నేను మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు, ఆయన ఈ భూమి ఆకాశములు సమస్తమును కలుగజేసినటువంటి గొప్పవాడు.
జీవరాశులను సమస్తమును కలుగజేయడం మాత్రమే కాదు, నిన్ను నన్ను మనల్ని కూడా రూపించిన వాడు ఆయనే. ఎంత గొప్పవాడండి ఆయన, ఎంత శక్తిమంతుడు. అందుకని మనము ఆయనను స్తుతించ బద్ధులమై ఉన్నాము. అందుకే దేవుని నామానికి ఏం చెల్లించాలి? హల్లెలూయా, స్తుతులు. ఈ యొక్క కీర్తన 147వ కీర్తన మనం చదివినటువంటి 20 చరణాలను మనం చూస్తూ ఉన్నాం. ఈ 20 చరణాలను 3 భాగాలుగా మనము చూస్తూ ఉంటాం. దానికి ముందుగా యొక్క కీర్తనలోనే మరొక మాట యెహోవా అన్న మాటకి మరో మాటలు కూడా ఈ యొక్క కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. 5వ చరణంలో మనం చూస్తే అక్కడ ప్రభువు అని మనం చూస్తూ ఉంటాం. ఏమని చూస్తున్నామండి? ఈ యొక్క భాగము, ఈ కీర్తనలు పాత నిబంధన గ్రంథము హీబ్రూ భాషలో రాయబడి ఉన్నది. అయితే ఈ యొక్క ప్రభు అన్న మాట మాత్రం హీబ్రూ పదం కనబడిని, ఈ యొక్క ప్రభు అన్న మాట గ్రీకు భాష ఉంటుంది. అయినప్పటికీ పాత నిబంధన గ్రంథంలో ఇది రాయబడి ఉన్నది. దేవుని యొక్క లేఖనాలలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క మాటకు యెహోవా అని అంటే మనం ఇంతక హల్లెలూయా అంటే యెహోవాను స్తుతించడే అనుకున్నాం. దాని యొక్క అర్థం ఏమనుకున్నాము? యెహోవా చాలా గొప్పవాడు అంటే వర్ణాతీతమైనటువంటి, ఎంత గొప్పవాడు అంటే వర్ణించడానికి పరిమితి లేనంత గొప్పవాడు యెహోవాను స్తుతించే విషయంలో. అసలు యెహోవా అంటే యెహోవా అంటే ఏమిటి? యెహోవా అనగా దేవుని ఒడంబడిక. ఏంటండి? దేవుని ఒడంబడిక ఇద్దరు వ్యక్తుల యొక్క మధ్య జరిగేటువంటి సంభాషణ విధానము, ఒప్పందము. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి ఒప్పందము, దాన్ని ఏమన్నారంటే ఒడంబడిక. దేవుడైనటువంటి ఆయన మానవుతో ఒక ఒప్పందమును కలిగి ఉంటూ ఉన్నాడు. అనేక మార్లు పాత నిబంధన గ్రంథాలు మనం చూస్తూ ఉన్నట్లయితే అబ్రహాము మొదలుకొని మలాకీ గ్రంథం వరకు ఉన్నటువంటి అనేక మంది భక్తులతో అనేక రీతిలో ఒడంబడికైనా చేసి ఉన్నాడు. కానీ తన ప్రజలైనటువంటి వారు ఏం చేయలేదు? ఆ ఒడంబడికకు లోబడలేదు, విధేయత చూపలేదు. విధేయత చూపుచున్నట్టుగా ఉంటూనే మళ్ళీ అవిధేయులైపోయి ఉన్నారు. అయితే ఆయన ఈ లోకంలోనికి ఆత్మస్వరూపి అయినటువంటి ఆయన, అదృశ్యుడైనటువంటి ఆయన దృశ్యంగా ఆయన ఈ లోకంలోనికి మనిషిగా జన్మింప చేయవలసి ఉన్నది. ఆయన జన్మించినాడు. ఆయన జన్మించి ఆయన తండ్రి అయినటువంటి ఆయనతో కుమారులైనటువంటి వారు ఎలాగో కుమారులు తండ్రితో సత్సంబంధం కలిగి ఉండాలి అనేటువంటి ఆ ఒడంబడికలో ఆయన మనకు కనపరిచిన వాడైనాడు. యెహోవా అనగా దేవుని ఒడంబడిక అని అర్థమిస్తుంది. దేవునితో కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నటువంటి మనము ఈ భాగము 3 విధాలుగా విభజిస్తూ ఉన్నాం. మొదటి 147వ సంకీర్తన మొదటి చరణం నుండి 6వ చరణం వరకు మనం చూస్తే ఈ యొక్క భాగాలలో ఇశ్రాయేలీయులైనటువంటి వారు బబులోను యొక్క దాసత్వంలో నుండి బలత్కారమైనటువంటి ఆ స్థితిలో నుండి మీరు ఏం చేయబడి ఉన్నారంటే విడిపించబడి ఉన్నారు. విడుదల అనుగ్రహించబడి ఉండడము మనం చూస్తూ ఉంటాం. అందుకని ఇక్కడ మనము ఏమని ఇక్కడ పాడుతూ ఉన్నాడు కీర్తనకారుడు? మనందరికీ తెలుసండి, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది వనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. కదండి, ఇదే కదా పాట. ఈ 147వ కీర్తన కూడా పాట అదే. భక్తులైనటువంటి వారు ఉరాయిగా మనం పాడుతూ ఉంటాము.
ఎందుకు వారు ఆ పాటను రాసినారంటే, ఇదిగో దాసత్వములో నుండి, చెరలో నుండి వారు విడిపించి అని వారు ఆ పాటను పాడుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదండి, ఈ యొక్క చరణంలో 2వ చరణంలో మనం చూస్తూ ఉన్నప్పుడు పాడుకునేటువంటి ఆ యొక్క ప్రాకారములు, ఆ యొక్క మందిరము మరలా కట్టబడము అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు చదివిపోయినటువంటి ఆ యొక్క ప్రజల వారి జీవితాలు మరలా కట్టబడి మనం చూస్తూ ఉంటాం, బాగు చేయబడి మనం చూస్తూ ఉంటున్నాము. నేటి దినాలలో కూడా ప్రియ దేవుని యొక్క బిడ్డలైనటువంటి వాళ్ళరా, మనము మన యొక్క జీవితాలలో దేవుణ్ణి స్తుతించుకోకుండా, దేవుణ్ణి సన్నతించుకోకుండా, దేవుని నామమును కీర్తించుకోకుండా మనం ఉన్నట్లయితే మన జీవితాలు కూడా ఏమైపోయి ఉన్నవి అంటే దాస్యత్వంలో ఉన్నట్టే. పాపనే దాస్యత్వము, పాపనే బంధకము, పాపము అనేటువంటి ఆ యొక్క క్రూరత్వములోనికి మనం ఉండట్ల చేత దేవుని మనం స్తుతించలేకపోతూ ఉన్నాము. దేవునితో ఒడంబడిక కలిగి, అనగా సత్సంబంధం కలిగి జీవించలేకపోతూ ఉన్నాము. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని దాసునుగా దేవుని వాక్య భాగముల నుండి తెలియజేయబడిన మాట ఏంటి అనగా, ఇదిగో నీవు నేను కుమారుడిగా 2020 సంవత్సరాల క్రితమైన లోకంలోకి వచ్చినది. ఎందుకు అనగా, ఇదిగో నీతో నాతో సత్సహవాసము కలిగి జీవించడానికి, ఆయన అంతా ఒడంబడిక కలిగి ఆయన ఉండడానికి కొరికే ఆయన లోకంలోకి వచ్చినాడు. ఇంకా నీవు ఎంతవరకు నీ యొక్క జీవితమును నీ ఇష్టానుసారం జీవిస్తూ, పాపములో జీవిస్తూ, అపరాధములో జీవిస్తూ, అవిధేయతల్లో జీవిస్తూ నీవు యొక్క జీవితమును ఇదిగో నెమ్మది లేని వానిగా, దేవునికి దూరస్తునిగా, అలాగనే బలహీనుడు వై ఇదిగో నీ యొక్క అంతరంగ జీవితం అనేది కట్టబడలేనటువంటి స్థితిలో, పాడైపోయినటువంటి స్థితిమైనటువంటి అవస్థలో నీ జీవితము, నీ హృదయము ఒకవేళ ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ఇదిగో యెరూషలేము కట్టువాడు యెహోవాయే అని మనం చూస్తూ ఉన్నాము. అనగా హృదయాంతరంగాలను కట్టువాడు ఆయన ఉన్నాడు. చెదిరినటువంటి మన జీవితాలను బాగు చేసేవాడు, హృదయంలో నెమ్మది లేక, హృదయంలో శాంతి లేక, హృదయంలో సమాధానం లేక జీవిస్తున్నటువంటి మన జీవితాలలో ఆయన నెమ్మదిని, శాంతిని, సమాధానమును అనుగ్రహించాలని ఆయన తెలియజేస్తున్నాడు. ఈ మొదటి ఈ యొక్క భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, ఈ 6 చరణాలను మనం చూస్తూ ఉన్నప్పుడు మన యొక్క జీవితాలు ఎలా ఉండాలి అనగా, పాప పంక్తుల నుండి, సంఖ్యల నుండి విడిపించబడాలి, విడపించడం చేయబడాలి. పాప బంధకాల నుండి విడిపించబడిన మన జీవితాల్లో ఆనందము, సంతోషముతో మనము మన జీవితాలు కట్టబడాలి. ఆయన ఏమై ఉన్నాడు అనగా, క్రీస్తు బండ ఉన్నాడు. క్రీస్తు అనే బండ మీద మనం పునాది వేయబడి ఆయన మందిరముగా, ఆత్మీయ ఆలయముగా మన హృదయాలు ఎంచబడాలి, కట్టబడాలి, నిర్మించబడాలి. పాత నిబంధన గ్రంథంలో యెరూషలేము దేవాలయము పడగొట్టబడినప్పుడు, ఆలయము శిథిలం చేయబడినప్పుడు, గోడలు పడగొట్టబడినప్పుడు ఎజ్రా, నెహెమియా అనేటువంటి భక్తుల్ని దేవుడు ఏర్పాటు చేసుకుని వారి ద్వారా దేవుడు యెరూషలేమును మరలా కట్టించున్నాడు, వారు వాడుకున్నాడు. అలాగే ఈ దినమందు ఈ యొక్క భౌతిక సంబంధమైనటువంటి మందిరంతో పాటు ప్రత్యేకంగా మన యొక్క హృదయ అంతరంగం అనేటువంటి మందిరాన్ని మనం కట్టుకోవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 16వ వచనంలో ఆయన తెలియజేసినటువంటి మాట ఏమిటి అనగా, ఇదిగో మీ దేహము దేవుని ఆలయము ఉన్నదని మీరు ఎరుగరా. ఇదిగో ఎవడో మీ దేహమును ఈ ఆలయమును పాడు చేస్తాడో నేను వాడిని పాడు చేయదును. చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, ఇదిగో మనము మన యొక్క హృదయాలను మనం పాడు చేసుకున్నట్లయితే దేవుడు మనల్ని శిక్షించువాడై ఉన్నాడు. మన హృదయాలను ఆయన మనకు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని మరలా ఆయన హస్తాల్లో మనం పెట్టినట్లయితే ఆయన మన జీవితాలు శ్రేయస్కరమైనటువంటి, శుభదాయకమైనటువంటి, శుభప్రదమైనటువంటి, నిరీక్ష
అయినటువంటి జయ జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించువాడైనాడని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. రెండవ భాగంగా మనం చూస్తూ ఉన్నప్పుడు 7వ చరణం నుండి 11వ చరణం వరకు మనం చూస్తూ ఉన్నట్లయితే ఇక్కడ 7వ చరణం ఒకసారి మనం చదువుకుందామా? 7వ చరణం చదవండి ఒకసారి. యెహోవాను కీర్తించుడి, కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుణ్ణి కీర్తించుడి. ఏంటంటే ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడు. రెండోది, మనము ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి? మొదట దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ యొక్క జీవితాన్ని బట్టి, ఈ పాపము నుండి విడుదల ఆయన అనుగ్రహించిన విధానాన్ని బట్టి, పాడైన మన యొక్క జీవిత హృదయాన్ని మరలా ఈ ఆలయాన్ని కట్టబడడానికి ఆయన మనకి ఇచ్చిన యోగ్యతను బట్టి మొదట దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాము. అయోగ్యమైన జీవితాన్ని యోగ్యమైన జీవితంగా ఎంచినందుకు గాను, ఆయన అనుగ్రహించినందుకు గాను ఆయన మొదట మనము స్తుతించాలి. రెండవది, మనం ఎందుకు ఆయన స్తుతించాలనగా, నీవు నేను భుజించడానికి, నీవు నేను శ్రేయస్కరమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించడం కొరకు. వృక్షాలు లేకపోతే ఏమండి ఆక్సిజన్ అనేది ఉంటుందా? వాతావరణము ఎలా ఉంటూ ఉన్నది? వాతావరణంలో గాలి అనేది ఎలా వస్తూ ఉన్నది? వృక్షాలు ఉంటేనే కదా ఆక్సిజన్ అనేది ఉంటుంది. మంచి యొక్క గాలి అనేది మనం పీల్చుకోగలుగుతుంటాము. చెడు అనేటువంటి బ్యాటరీ అనేది కొట్టివేయబడుతుంది, అది ప్రోత్సహించబడుతుంది. వృక్షాలు లేకపోతే, వృక్షాలు ఎండిపోతే, అసలు వృక్షాలు అనేవి మొక్కలు అనేవి మొలవకుండా ఉంటే మనుషుల యొక్క జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచిద్దాం. ఎంత భయంకరంగా ఉంటుంది, ఎంత ఆందోళనకరమైనటువంటి, ఎంత ప్రమాదకరమైన స్థితిలో మానవుని జీవితం ఉంటుంది. అయితే మానవుని యొక్క జీవితము శ్రేష్టకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటిది ఉన్నట్టు కొలకి ఆయన ఏం చేశాడు అనగా, వృక్షాలను మొక్కలను ఆయన మొలిపించినాడు. అవి పెరుగుడు వరకు జలములనైనా ఏర్పాటు చేస్తున్నాడు. జలముల యొక్క వృక్షాలను ఏర్పాటు చేశాడు. జలములు లేకపోతే, నీరు అనేది లేకపోతే ఏ వృక్షాలైనా పెరిగే అవకాశం అంటూ ఉన్నదా? లేదే. అందుకని దేవుడు ప్రకృతిని చేసినటువంటి ప్రతి దాన్ని బట్టి, ఆయన మనకు అప్పగించినటువంటి ప్రతి దాన్ని బట్టి దేవుడు ఏం చేయాలంటే మనము స్తుతించవలసిన వారమై ఉన్నాము. అది రెండవ విషయాన్ని తెలియజేస్తాం. మూడవది, మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క లేఖన భాగాలలో కీర్తనకారి 147వ సంకీర్తన 12వ చరణం నుండి 20వ చరణం వరకు మనం చదువుతున్నప్పుడు ఒకసారి 12వ చరణం మనం చదువుకుందాం. యెరూషలేమా యెహోవాను కొనియాడుము, సియోను నీ దేవుణ్ణి కొనియాడుము. దేవుని బిడ్డలైనటువంటి వారు, తన ప్రజలైనటువంటి వారు అవసరమైన వాటన్నిటినీ దేవుడు ఇచ్చుటను బట్టి ఇప్పుడు ఏం చేయాలి? దేవుని సన్నిధానంలోకి వచ్చి, దేవుని సన్నిధానంలో ఆయన ఏం చేయాలంటే కీర్తించాలి. పాట ద్వారా ఏం చేయాలంటే ఆయన నామమును కీర్తించాలి. పాటలు పాడుచు ఆయన నామమును గర్పరచాలి, ఉత్సాహిస్తూ ఆయన నామమును గర్పరచాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మనకేం కావాలి? మంచి ఆరోగ్యం కావాలి, ఏమండి మంచి సంపద కావాలి, ఏమండి మనకు అన్ని వసతులు అనేవి సమకూర్చబడాలి. కానీ మంచి వాతావరణము అనుకూలించబడుతూ ఉండాలి. ఇవన్నీ కావాలి, ఇవన్నీ ఉండాలని, మనకు అవసరమని దేవుడు వాటన్నింటినీ మనకు సిద్ధపరిచాడు. అవి పొందుకోవాలని ఆశ ఉండడం మంచిదే, కాదనుకోలేదు. కానీ పొందుకుంటున్న నీవు ఎంతవరకు అవి అనుగ్రహించిన దేవుణ్ణి స్తుతించగలుగుతున్నావు అది ప్రశ్న. వీటిని దేవుడు అనుగ్రహించినాడు. ఆయా పరిస్థితుల్లో
ఏ యొక్క వ్యక్తిగత జీవితానికి ఎంత అవసరమో, ఏ కుటుంబానికి ఏమి అవసరమో వాటన్నిటిని కూడా, ఏ వ్యక్తికి ఏమి అవసరమో వాటన్నిటిని కూడా దేవుడు సమకూరుస్తూ వాటన్నిటిని సిద్ధపరచుగా వాటన్నిటిని పొందుకుంటున్నటువంటి నీవు, నేను, మనము ఆయన్ను ఎంతవరకు స్తుతించగలుగుతూ ఉన్నాము, ఎంతవరకు ఆయన కనపరచగలుగుతూ ఉన్నాము, ఆయన సంధానంలో ఎంతవరకు ఆయన సంధానంలో సమయమును గడపగలుగుతూ ఉన్నాము కదండి. దేవుని యొక్క లేఖనము తెలియజేస్తున్న సత్యమై ఉన్నది. ఆయన మనకు సమస్త అవసరతలను ఆయన అనుగ్రహించాడు. దేవుడు తన శక్తి యొక్క ప్రభావమును ఇక్కడ కనపరుస్తూ ఉన్నాడు. తన శక్తి ద్వారా, తన మాట వాక్కు చేత సమస్తమును కూడా కలిగినవి. భూమి ఆకాశంలో అందరి సమస్తమును ఆయన మాట ద్వారా కలిగినవి కదా. తన మాట ద్వారా కలిగినవండి. ఆ మాట ఎంత శక్తివంతమైందో మనం అర్థమో. ఎవరైనా కళ చేశారండి? నక్షత్రాలు ఎవరైనా చేశారా? రండి, ఎవరైనా చేశారా? సూర్యుడిని ఎవరైనా చేశారా? సూర్య మండలానికి వెళ్ళాలేనండి ఎన్నో చేస్తారే తప్ప వెళ్ళలేక దాన్ని ఎవరైనా తాకగలరా? సూర్యుడిని ఎవరైనా తాకగలరా? ఎవరు తాకలేరు. చంద్రుడిని ఎవరు తాకలేరు. కేవలం మనం చూసినటువంటి ఆ సూర్య యొక్క గోళము చూసినట్టు విధానంలో లేదా కనిపిస్తారు సూర్యకాంతి అనుకుంటేమో ఆ కాంతిని తాగడానికి ఎన్ని ఆకాశాలు, ఎన్ని మెట్లు ఎక్కువలసి ఉంటుందో, అది ఎంత విశాలమైనటువంటి దానిలో కలిగి ఉంది, ఎంత పరిమితి కలిగి ఉన్నదో, ఎంత పరిమితి కలిగి ఉందని నువ్వు మానవుడు కనుగొన్నా కానీ దాన్ని వెళ్ళి తాకాలి అంటే ఏ మానవుడు కూడా తాకలేదు. ఉందండి ఎక్కడన్నా సూర్యుని తాకాడు, పలానా వైపు తాకొచ్చాడండి అని ఎక్కడన్నా ఉందా? ఏ సైంటిస్ట్ అన్నా తాకొచ్చాడని ఉందా ఎక్కడన్నా? ఎప్పటి వరకు ప్రపంచంలో? చంద్రమండలానికి వెళ్ళారండి అలా చంద్రమండలానికి వెళ్ళారంటే చంద్రుడు తాకాడా? తాకేంత ఆరాధన ఉందా? అంత యోగ్యత ఉందా మానవుడికి? లేనే. అతను కలగజేసినటువంటి వాడు దేవుడైనాడు. ఆయన సమస్తమును తన మాట ద్వారా కలగజేసి నిన్ను నన్ను తన హస్తంతో రూపించాడుగా. మానవుడు మొదటి మానవుడైనటువంటి ఆదామును తన హస్తముతో ఆయన రూపించినటువంటి మనం చూస్తున్నాం. ఆ ఆదాము ద్వారా భూమి మీద విస్తరించబడే సంతానమే మనందరం కూడా కదండి. మనందరం కూడా ఆయన ద్వారా వచ్చినటువంటి వారు. మధ్యలో 11వ అధ్యాయం ఆదికాండంలో వచ్చేసరికల్లా 7-8 అధ్యాయాల్లో వచ్చేసరికి నోవహు ద్వారా జలప్రలయం అనేది వచ్చినప్పటికీ నీ స్వాత ప్రకటించినప్పుడు వారు నమ్మని పరిస్థితిలో జలప్రలయం వచ్చినప్పటికీ మళ్ళా అక్కడ తన సంతానం అనేది తన హస్తముతో రూపించుకున్నటువంటి తన బిడ్డలో సంతానం అనేది ఉండాలి, శేషముగా ఉండాలి అని ఆయన అక్కడ నోవహు కుటుంబాన్ని అక్కడ ఏర్పాటు చేస్తున్నాడు. సమస్తము అసలు నోవహు కుటుంబం కూడా లేకపోతే అసలు భూమి సంతానము మానవుడు అనేటువంటి మానవ జాతి అనేది మనుగడ అనేది ఉండేదా? ఉండేది కాదే. దేవుడు నోవహుని ఏర్పాటు చేసుకుని నోవహు తన కుటుంబం ద్వారా మరలా భూమి మీదకి మానవుని యొక్క ప్రబలం అనేది మనం చూస్తూ ఉన్నాం. మానవ జాతి యొక్క మనుగడ అనేది మనం చూడగలుగుతున్నాం కదా. దేవుని బిడ్డ ఈ ఉదయకాల సమయంలో నీవు నేను మనము ఆయన అనుగ్రహించినటువంటి తన శక్తి ద్వారా అనుగ్రహించబడిన సమస్తమును అనుభవిస్తున్నటువంటి మనము ఆయనను మనము ఎంతవరకు ఆరాధించగలుగుతున్నాము, ఎంతవరకు ఆయన సన్నాలలో మనం నడవగలుగుతున్నాము, ఎంతవరకు ఆయన నామమును స్తుతించగలుగుతున్నాము, ఎంతవరకు మనం ప్రార్థించగలుగుతున్నాము, ఎంతవరకు మన హృదయాన్ని మన అంతరంగాన్ని ఆయనకు అంకితము చేయగలుగుతున్నాము. ఆయన భౌతికమైనటువంటి విధానమును ఆయన కోరుగా నీ హృదయ అంతరంగాన్ని ఆయన కోరుతూ ఉన్నాడు.
ఆయన పై రూపాన్ని చూచి ఆయన లక్ష్య పెట్టేవాడు కాదు. దేవుడు పై రూపాన్ని చూసి లక్ష్య పెట్టేవాడు కాదు. ఎర్రగా ఉన్నావా, నల్లగా ఉన్నావా, పొట్టిగా ఉన్నావా, పొడుగ్గా ఉన్నావా, లేదా ఏ వస్త్రములు వేసుకున్నావు ఏమిటి అని ఆయన చూచేవాడు కాదు. నీ హృదయము ఎంత పరిశుద్ధమైనదిగా ఉన్నది, ఎంత పవిత్రమైనదిగా ఉంది, నీ హృదయ అంతరంలో నుండి ఎలాగో ఆయన స్తుతిస్తున్నావు అన్నది ఆయనకు కావాల్సినటువంటి విషయమై ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో ఈ చివరి 3వ భాగంలో ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సియోను అనగా పరిశుద్ధ స్థలము, దేవుని యొక్క నివాసము, నివసించే స్థలం. ఆ పరిశుద్ధ స్థలములో ఆయన నీ హృదయమే పరిశుద్ధమైనటువంటి ఆలయముగా ఉండాలని, నీ హృదయంలోనే నివాసం చేయాలని, నీతో నివాసం చేయాలని అందుకనే ప్రకటన గ్రంథంలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయంలో ఆయన 27వ వచనంలో అంటూ ఉన్నాడు, ఇదిగో నేను తలుపు నుండి ఇదిగో నేను తట్టున్నాను, ఎవడైనా నా స్వరం విని అతడు తలుపు తీసిన ఎడల, తన హృదయాన్ని ద్వారము తెరిచిన ఎడల, ఇదిగో నేను అతనితోనూ అతడు నాతోనూ కలిసి భోజనము చేయుదుము. అందుకనండి రక్షించబడినటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారంటే భోజనము ఆత్మ సంబంధమైనటువంటి విధానంలో ఆయన శరీరమును ఆయన రక్తమును ఏం చేస్తారు, భోజనముగా పాలముగా తెచ్చుకుంటూ ఉన్నారు. ఆ యోగ్యత ఎవరికి ఇచ్చింది దేవుడు? ఎవరైతే యేసుక్రీస్తును తమ హృదయ అంతరంగంలోకి చేర్చుకుంటూ ఉన్నారో, ఎవరైతే ఆయన విశ్వసిస్తూ ఉన్నారో వారు ఆయనతో కలిసి ఆయన యొక్క శరీర రక్తమును భాగములను భుజించబడి గొప్ప యోగ్యతను ఆయన అనుగ్రహించున్నాడు. దేవుని లేఖనం తెలియజేస్తుంది. ఈ 20వ చరణం వరకు మనం చూస్తూ ఉన్నప్పుడు 12 నుండి 20వ చరణం వరకు మనం చూస్తే తన ప్రజలకు అవసరమైనటువంటి వాటిని దేవుడు అనుగ్రహించబడిన మానవుడు దేవుని ఎలా స్తుతిస్తున్నాడు అనే విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. చివరికి 19 మన సమయము చాలా త్వరగా పరిగెడుచు ఉన్నది కాబట్టి ఈ యొక్క సమయంలో మనము ఈ యొక్క కీర్తనతో మనము ఈ యొక్క పునరుద్ధాన దినపు ఆరాధన మనం ముగించుకున్నాము. 19-20 చరణాలు మనం చదువుకొని మనము ఈ యొక్క భాగాన్ని మనం ముగించుకుందాం. ఆయన తన వాక్యమును యాకోబుకు తెలియజేశాను. ఆయన తన యాకోబునకు తెలియజేశాను. తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేశాను. ఆయన తన వాక్యము యాకోబునకు తన మాట. యాకోబు అనగానే మనం అనుకుంటాం మోసకరమైనటువంటి వాడు అని, కానీ మోసకరమైన వాడుగా అవడానికి కారణం అతను మోసగాడు కాదు. దేవుని యొక్క ప్రణాళిక, దేవునికి చిత్త ప్రకారంగా అతడు నడుచుకున్నవాడై ఉన్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే తెలియజేస్తాడు దేవుడు, ఇదిగో చిన్నవాడికి పెద్దవాడు దాసులై ఉంటాడు అని దేవుడే తెలియజేశాడు. అదే క్రమం అనేది జరిగించబడి ఉన్నది. కానీ మనం ఏమంటే మోసగాడండి, తనను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, వాళ్ళని మోసం చేశాడు. ఒకవేళ మోసం చేస్తే కనపడవచ్చునేమో, కానీ అది దేవుని ప్రణాళిక. అది అతడు అలాగూ ఆస్వాదించబడాలి. తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు తెలియజేస్తున్నాడు. అది తల్లికి తెలుసు. తల్లి మోసపరచబడాలని కాదు, మోసం చేయాలని తల్లిని, తండ్రిని మోసం చేయాలని కాదు. అయినప్పటికీ అతను మోసము అది ఎంత మాత్రము అది మోసం కాదు అని అనుకోలేదు. కానీ ఇది నేను చేసిన మోసమే తలెచ్చాడు. అయ్యో పర్వతాన్ని యొక్క సహవాసమును నేను కోల్పోయే స్థితిలో ఉన్నాను అనుకున్నాడు. అనుకొని అతను ఏం చేస్తున్నాడు అంటే గోకొని రేవు దగ్గర ఆయన ఏం చేస్తుంటే రాగిని తలగడగా పెట్టుకొని అతడు పశ్చాత్తాపడుడై అదే చేస్తాం ప్రార్థన. దేవుడు మాట్లాడినప్పుడు అప్పుడు ఇదిగో నీ పేరు ఇక మీదుగా యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేల్ అనేక చెందిన
విశ్వాసులకు తండ్రి అబ్రహాం అయితే ఇశ్రాయేలులకు నాయకుడు తండ్రిగా యాకోబు దేవుడు నియమించినాడు కదా. ఎంత అద్భుతమో, ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. ప్రియా దేవుని బిడ్డలారా, నీవు నేను మనం కూడా మోసగరితమైనటువంటి వారమని, లేకపోతే మనం ఏదో తక్కువగా మనం అనుకుంటే మనం జరుగుతూ ఉన్నట్లయితే మనం ఆయనలో కొనసాగలేము. కానీ దేవునికి ప్రణాళిక, దేవునికి చిత్తము, అయ్యా నా పట్ల ఏమైందో అని దేవుణ్ణి మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుని అడిగినప్పుడు, దేవుడు మనల్ని అనేకమైన జనులకు ఒక గొప్ప సేవకుడిగా, ఒక గొప్ప ప్రచారకుడిగా దేవుడు మనల్ని ఏర్పాటు ఆ విధంగా మనం వాడుకుంటాడు. సాక్ష్యం ఇచ్చే రీతిలోనా, సువార్త పంచే విషయంలోన, కర్పత్రి యొక్క పరిచర్య చేసే విషయంలోన, సంఘ పరిచర్యలో మనము ముందు కొనసాగే విషయాల్లోన ఏ విధము చేతనైనా సరే దేవుడు ఆయన వాడుకోవటానికి ఆయన సహాయము చేయబడి, ఆయన సహకారి అయినాడు. మనల్ని ఎలా వాడుకోవాలో, ఆయన పాత్రలైన మనల్ని ఎలా వాడుకోవాలో ఆయన ఎరిగినటువంటి వాడే. అయితే ఆయన ఏ విధంగా వాడుకోవాల్సిన వాడు అన్నాడో ఆ విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన వారు. అయ్యా నా పట్ల నిశ్చితమో ఏమై ఉన్నది, నీవు నన్ను ఎలా వాడుకో ఉద్దేశించున్నావో, ఇదిగో నువ్వు నాకు కనపరచాలా, నన్ను వాడుకోయా, ఇదిగో నువ్వు ఎలా వాడుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావో నేను కూడా నడుచుకోవడానికి, నీ మాట ప్రకారం జీవించడానికి, నీతో కొనసాగడానికి, నీతో సహవాసం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. యాకోబు చేసినటువంటి విధానం అది. యాకోబు దేవుడితో చేసిన ఒడబడికది. అయ్యా నీవు నన్ను ఇంతవరకు నా మామని మోసం చేశాను, ఇదిగో మంద ద్వారా మోసం చేశాను, తండ్రిని దగ్గర అన్నతో విషయమై మోసం చేసే విధానం నేను కలిగి ఉన్నాను. ఇదిగో నా జీవితం ఇంతవరకు ఇదిగో వారిని మోసం చేసుకుని వచ్చాను. అయితే ఇక మోసపూరితమైన ఆశీర్వాదం నాకు అవసరం లేదు. నాకు నిత్యమైన ఆశీర్వాదము నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే, ఆధ్యాత్మిక విధానంలో నువ్వు నన్ను దీవిస్తేనే నేను నిన్ను విడిచిపెడతాను, లేకపోతే నేను నిన్ను విడిచిపెట్టనయ్యానని అతడు ప్రార్థన వెనుగులాడి ఉన్నాడు. అట్టి ఆశీర్వాదం కొరకు మనం ఎప్పుడైతే దేవుని అడుగుతామో దేవుడు తప్పక మనతో మాట్లాడువాడైనాడు. ఇక్కడ వాక్యము అనగా మాట, దేవుని యొక్క ఆయన మాట్లాడువాడైనాడు. నిన్ను ఎలాగో వాడుకోవాలో, ఎలా మలుచుకోవాలో, ఎలాగో నీ యొక్క జీవితం పట్ల తన కార్యం జరిగించాలో ఆ విషయం నువ్వు తెలుసుకున్న ఆశ ఉన్నట్లయితే నువ్వు దేవుని అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడే, నీతో మాట్లాడువాడై. అది ఇక్కడ మనం చూస్తున్నాం. రెండవది మనం చూస్తున్నట్లయితే దేవుని యొక్క లేఖనాలలో తన కట్టడలను, తన న్యాయ విధులను ఇశ్రాయేలులకు తెలియజేస్తాను. ఏం చేశాడండి? ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు అనగా దేవుని అంగీకరించిన బిడ్డలైన మనము ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో, ఇతరులతో ఎలా మాట్లాడాలో, మనము ఇతరుల పట్ల ఆ యొక్క క్రీస్తు ప్రేమను ఎలా కనపరచాలో వాటన్నిటిని కూడా ఆయన మనకు తెలియజేసిన వాడే ఇశ్రాయేలీయులకు ఎలాగో తెలియజేస్తున్నాడో అలాగే ప్రభువైన యేసు క్రీస్తు ఆయన ఈ లోకంలో వచ్చి ఆయన మనకును తెలియజేస్తున్నాడు. వాటిని మనం అనుసరించవలసిన తర్వాత మనం చూస్తున్నప్పుడు, అందుకని లేఖన భాగంలో మనం చదువుకున్నప్పుడు చదువున్నా ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి. యెహోవాను ఆయన న్యాయ విధులు వారికి తెలియకనే ఉన్నవి. ఎవరికి తెలియక? ఎవరికండి తెలియనివి? తెలియచేయబడింది ఎవరికి? తెలియబడినది ఎవరికి అనగా ఎవరైతే దేవుని జనకమై, ఎవరైతే దేవుని ప్రజలై, ఎవరైతే దేవుని సొత్తై ఉన్నారో వారికి ఆయన తన నిబంధనలను, తన కట్టడలను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆయన నామమును అంగీకరించుకోకుండా, ఎవరైతే తన మాటకు విధేయత చూపకుండా, ఎవరైతే తన ఆజ్ఞలను
ఎవరైతే ఉంటూ ఉన్నారో ఆయన తృణీకరించేటువంటి వారికి మాత్రం కూడా ఆయన కట్టడలు ఆయన యొక్క విధులు ఏమిటో వారికి తెలియచేయబట్టు ఎవరైతే ఆయన మాటను ఆలకిస్తూ ఉంటారు, ఆయన అంగీకరిస్తారు, వారికి మాత్రమే ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలీయులకు మాత్రమే తెలియజేస్తాడు. యాకోబుగా ఉన్నప్పుడు కాదు, ఇశ్రాయేలీయులుగా మార్చబడినప్పుడు కదండి. యాకోబుగా తన స్వరాన్ని వినిపించాడు, ఇశ్రాయేలులకు తన న్యాయ విధులను కట్టడలను. ఇశ్రాయేలు మార్పు చెందినటువంటి జీవితం, మాదిరికరమైనటువంటి జీవితము, పరివర్తన కలిగినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితాలలో దేవుని యొక్క నిత్యమైనటువంటి నిబంధనతో కూడినటువంటి ఆ యొక్క నిరీక్షణ కలిగిన జీవితాన్ని మనం కలిగినప్పుడు దేవుని యొద్ద నుండి పరమ తండ్రి యొద్ద నుండి గొప్ప ప్రతిఫలాన్ని మనము పొందుకునే వారు ఉంటామని ఈ కీర్తన భాగం మనకు తెలియజేస్తుంది. అంటే ఏ జనానికి తెలియదు, ఏ జనానికి, లోకంలో ఏ జనానికి తెలియదు. అటు గొప్ప భాగ్యము, అటు గొప్ప ధన్యత దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించినాడు. కాబట్టి ఆ ధన్యతను మనం పొందుకున్న మనము ఆయన స్తుతిస్తూ, ఆయన కనబరుస్తూ ఆయన మనం ముందుకు కొనసాగుదాము. దేవుడి మాటలు మన ఇంట్లో ఫలింప చేయగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు వాక్యమును కీర్తన భాగం ద్వారా విన్నాము కదా. ఆయన స్థుతించమను. ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత శక్తిమంతుడు. నిరాకారముగా శూన్యముగా ఉన్నటువంటి ఈ భూమి, ఆకాశం, ఆకారం లేని నిరాకారంగా శూన్యంగా ఉన్నట్టు ఒక ఆకారమును దేవుడు కలగజేస్తాడు. ఒక ఆకారము ఆయన అనుగ్రహించాడు కదా. తన మాట చేత, తన వాక్కు చేత సమస్తమును కలుగజేసినటువంటి వాడే. ఎవరికి, ఎవరి కొరకు, ఎవరు అనుభవించడానికి కొరకు అనగా నీవు నిన్ను మనం అనుభవించడం కొరకు. భూమి మీద ఉన్న సమస్తమును దేవుడు మనకు ఆయన అనుగ్రహించినాడు. త్రాగుటకు నీరును, భుజించుటకు ఆహార పదార్థంలో భుజించడానికి వృక్షములను, జలరాశులను ఆయన మన కొరకు ఆయన ఏర్పాటు. ఏ ఆహారం తినాలో, ఏది తింటే మానవునికి ఆరోగ్యకరమో, ఏది తింటే మానవునికి జీవితాన్ని శ్రేయస్కరమో వాటిని దేవుడు అనుగ్రహించినాడు. కేవలము భుజించేటకు మాత్రమే కాక మానవుడు పీల్చుకునే గాలి యొక్క విధానంలో చెడు అనేటువంటి విధానము లేకుండా మంచి వృక్షాలను దేవుడు ఆయన మొదలుస్తున్నాడు. సస్యబలమైనటువంటి ప్రియా దేవుని బిడ్డ, మానవుడు నాటువాడే అనుకుంటున్నాడు, కానీ దాన్ని నాటితే అది బ్రతకాలి. బ్రతికింపచేయవాడు ఎవరు? అది మానవుడు గ్రహించగలుగుతున్నాడా? ఏమంటే చెట్లు నాటండి, చెట్లు నాటండి, చెట్లు నాటండి, మొక్కలు నాటండి అని చెప్పుకోవాలి. కానీ అది నాటిన తర్వాత అది బ్రతికిందా చనిపోయిందా అనే విషయాన్ని దాన్ని చూసిన తర్వాత నువ్వు చెప్పగలవు. ఎండిపోతే ఎండిపోయిందని అంటావు, బ్రతికిందని చెప్పగలుగుతావు. కానీ బ్రతికింపచేసేవారు ఎవరు? గ్రహించగలుగుతున్నావా? ఒక వృక్షాన్ని ఎలాగో దేవుడు ఎలాగో బ్రతికిస్తున్నాడు, అలాగే నీ యొక్క జీవితాన్ని, నీ ఆత్మను నిన్ను సజీవురాలుగా ఉంచినాడంటే అది దేవుని యొక్క ఉచితమైన తన కృప ద్వారానే నువ్వు బ్రతికి ఉన్నావు. గ్రహించగలుగుతున్నావా? ఓ ప్రియ సహోదరుడా, ఓ ప్రియ సహోదరి, దేవుడు ఆజ్ఞ లేనిదే నీవు నేను మనము ఈ భూమి మీద జన్మించి ఉండలేము. దేవుడు ఆజ్ఞయిస్తే ఈ భూమిని విడిచి, ఈ లోకమును విడిచి వెళ్ళిపోవాల్సిందే. ఈ లోకములను సమస్తమును విడిచిపెట్టాల్సిందే.
దేవుడు నీకు సమస్తమును అనుగ్రహించి ఉండగా ఎంతవరకు ఆయన స్తుతించగలుగుతున్నావు, ఎంతవరకు ఆయన ఆమెను కనపరచగలుగుతున్నావు ఒకసారి యోచన చేసుకోవాలి. మహాపరిశుద్ధంగా వాడని నామమును కొరకు చెల్లిస్తున్నా. దినమందు 147వ సంకీర్తన ద్వారా నీ బిడ్డలైనటువంటి మాతో మీరు మాట్లాడిన మాకు దేశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా మా జీవితాలలో అపరాధం చేతను పాపం చేతను చచ్చిపోయే స్థితిలో ఉన్న మా జీవితాలు అయ్యా నేను బానిసత్వంలో దాసత్వంలో అపవాది బంధకాలలో అయ్యా బంధించబడిన మా జీవితాలకు నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా కృప చేత మీరు మమ్మల్ని రక్షించుకున్నటువంటి విధానాన్ని బట్టి నీకు వేలాది వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కేవలం రక్షణ అనుగ్రహించడం మాత్రమే కాక మా జీవితాలకు శ్రేష్టమైనటువంటి గొప్పలైన విధానాన్ని అనుగ్రహించేసినందుకే నీకు వందనం చెల్లిస్తున్నాను. మా హృదయ రంగంలో అయ్యా నేను మా యొక్క జీవితాల్లో మీరు నివాసం ఉండటానికి కేవలం నా రక్షణ భౌతిక మాత్రమే విధానంగా కాక ఆధ్యాత్మిక విధానంలో మా యొక్క హృదయ రంగంలో పరిశుద్ధాత్మగా మీరు లోకంలో వచ్చి అయ్యా నేను మా యొక్క జీవితాలు మీ ఆత్మశక్తి చెప్పి మమ్మల్ని అయ్యా యొక్క హృదయంలో మీరు నివాసం చేస్తారు. అయ్యా చేస్తూ ఉన్నారని తెలియజేస్తున్నాం బట్టి మీరు చేస్తున్న వాగ్దానాన్ని బట్టి నీకు వదలు చెల్లిస్తున్నాం. ఆ వాగ్దానాన్ని బట్టి నైనా మీరు మాతోనూ మాలోనూ ఉన్నందుకై నీకు వదలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా నీకు వనములు స్తుతులు స్తోత్రులు. కేవలం నైనా మాలో మాతో మాత్రమే కాక మాకు కావలసిన ప్రతి వనరులను అయ్యా ప్రతి అవసరతలను ప్రతి అక్కర్లను అయ్యా మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. వాటిని మేము పొందుకోవడం కొరకు మీరు అనుగ్రహించిన వాటిని మేము పొందుకోవడానికి మాకు తగిన ఆరోగ్యమును తగిన శక్తిని తగిన జ్ఞానమును తగిన ఔరాధ్యమును అయ్యా ఇస్తున్నందుకై నీకు వందలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధానికి వందలు. అయ్యా ఉదయకాల సమయంలో నిసంధానంలోనైనా అయ్యా నీ నామమును స్తుతించడానికి నీ నామమును గర్వపరచడానికి అయ్యా మీరు మాకు ఎంతవరకు తోడ్పడినట్టు వందలు చెల్లిస్తున్నాం. ముందు నా సమయం అంతా నేను మీ చేతగా అప్పగిస్తున్నాను. మీ నామాన్ని మాకు పంచరించుకోవాలి. ఎదురైతే నీ మాటలు ఆలకించినారు, ఎదురైతే నిజముగా దాసత్వంలో నుండి విడుదల పొందలేని స్థితిలో ఉన్నారు, వారికి విడుదల మీరు అనుగ్రహించమని ప్రార్థన చేసుకున్నాను. అయ్యో మీరే అనుగ్రహించువారే, విడిపించువారు మీరే. కేవలము ప్రార్థించువారు మాత్రమే మేము అయినా క్రియను జరిగించువారు మీరే ఉన్నారు. అయ్యా మీ క్రియనైనా నీ ప్రజల పట్ల మీరు జరిగించండి. ఏ ఒక్కరు నశించబడడం అది మీ చిత్తం కాదని నీ లేఖనం తెలియజేస్తుంది. ఓ నశించబడిన ప్రతి ఆత్మను మీరు రక్షింపజేసుకుని ప్రార్థన చేస్తున్నాం. మా గ్రామ ప్రజలు మీరు రక్షింపజేసుకుని ప్రార్థన చేస్తున్నాం. మా గ్రామానికి నాయకులు మీరు రక్షించని ప్రార్థన చేస్తున్నాం. మా దేశ నాయకులను రక్షించండి. అయ్యా మా రాష్ట్ర నాయకులను మీరు రక్షించండి. మా యొక్క దేశ పాలకులను ప్రతి వారిని మీరు రక్షించని ప్రార్థన చేస్తున్నాం. మారు మనసు క్షమాపణ బిడ్డలకు మీరు అనుగ్రహించని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధానికి అయా సత్యవాక్యమును అయా సరైన విధానంలో ప్రతి వారు అయా అవగాహన కలిగినటువంటి వారై నీ సత్యవాక్యమును అనుసరించినటువంటి వారై నీ సత్యవాక్యం పొందుకున్న వారై ఉండడానికి దయచేసి ప్రార్థన చేస్తున్నాం. సత్యములకు సాక్షులుగా జీవించేవారు అసత్యమైన ప్రతి దానిని అబద్ధమైన ప్రతి దానిని అయ్యా నేను అవధేయకరమైన ప్రతి వాటిని లయపరచు నీ సత్యమును ప్రతిష్ఠించు. నీ ప్రతి బిడ్డలైన నీ ప్రజలలో నీ సత్యవాక్యను ప్రతిష్ఠింపజేసుకుంటారు. పరిశుద్ధపరచుకొని కలిగే అయ్యా మేము జీవిస్తున్నా నీ యొక్క రాజ్యమును అయ్యా కట్టి సారులోని పాత్రలు కదా అయినా మేము ముందుకు హాస్పిటల్ ఉండడానికి దయచేసి అనేకులను అయ్యా నేను మీకు ఏర్పడేసి నీ కార్యం జరిగించి మీరు మనకు అయ్యా నిరాకరణ ఆలస్యం ఇటు విధానంలో అనేక మీకు నిర్వహించు పర్యంత వరకు నీ నామను స్తుతిస్తూ నీ నామను కనపరుస్తూ ఇటునైన విధానంలో ఈ 5 మంది నీ సందర్భంలోకి వచ్చినటువంటి వీడిని బట్టి నీ కూడా చెల్లిస్తాం. ఎదురైతే 2 మంది రాలేకుతున్నారు. మరో తరుణంలో అనేక మంది బిడ్డలు పాల్గొనడానికి అనేక మంది బిడ్డలు అయ్యా నీ నామను స్తుతించడానికి నీ నామను కనపరచుకోవడానికి అంటే అవకాశం మీరు అనుగ్రహించినందుకు మా ప్రియనాథుడు రక్షకుడు
యేసుక్రీస్తు ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.